సరే పెళ్లి సూపులు పూలు పండ్లు వరపూజ అవన్నీ పక్కకు పెడదాం కానీ పెళ్లి చేసుడు అంటేనే పెద్ద కథనోళ్ళ ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు చూడు. నిజమే, ఈ నడుమ పెళ్లి ఖర్చు గట్లుంటుంది. మరి సాదాసీదాగా చేసుకుందామని మనసులు ఉన్నా కానీ చుట్టుముట్టున్న జనం కోసం అన్నా పెద్దగా చేసుకుంటారు కొందరు. జీవితంలో ఒక్కసారేనా లగ్గం చేసుకునేది, ఇట్లా చిన్నగా చేసుకుంటావా? నలుగురు ఏమనుకుంటారు? నీ లెవెల్ ఏంది, నీ కథ ఏంది, ఇట్లా ఎగేసిన కొద్దీ ఎగురుతుంటారు. పైసలు లేకున్నా పర్సనల్ లోన్లు పెట్టుకుంటానో వాళ్ళను వీళ్ళను బాకి అడుక్కుంటానో పెళ్లి దావత్ చేసుకుంటారు. అసంటోళ్ళను నేను చూసినా కూడా. కొందరైతే కోటలల్లా వేరే వేరే రాష్ట్రాలకు పోయి మరి లగ్గాలు చేసుకున్నారోలా. మరి అట్లా కోటలు మేడలలో వేసుకుంటే సంసారాలు సలగుంటాయి అనుకుంటారో ఏం పాడో నాకు తెలియదు. సరే సరే, నేను ఏదో చెప్దాం అనుకుంటుంటే ముచ్చట ఇంకేడుకో పోతుంది. కానీ అసలు ముచ్చట ఏంటంటే పెళ్ళిళ్ళంటే ఫంక్షన్ హాళ్ళు పెద్ద పెద్ద మండపాలనే కాదు, ఇట్లా కూడా వేసుకోవచ్చని రుజువు చేసింది ఒక జంట. ఏదో ఆ జంట చూడరు మరి. అంతే కదా నొల్లా, పెళ్ళంటేనే లక్షల రూపాయల ఖర్చు. ఫంక్షన్ హాళ్ళు, డెకరేషన్లు, కలర్ కలర్ లైట్ బుగ్గలు, ఈ నడువ పాటలు డాన్సుల ప్రోగ్రాంలు కూడా పెడుతురు. ఎంత ఖర్చు చేస్తే అంత పెద్దగా పెళ్ళైనట్టు. కానీ ఈ గోగి జంట చూడూరి ఏడ చేసుకుంటారు. చుట్టుముట్టంతా పచ్చని పొలాలు, ఈ పొలాలలోనే లగ్గం చేసుకుంటాన్లు. అక చూడురి బాయికాడ డెకరేషన్ ఎట్లా చేసిరో, మండపాన్ని కూడా తీరొక్క మొలకలతో డెకరేషన్ చేసిరు. అయ్యో, వీళ్ళకు ఫంక్షన్ హాల్ దొరకలేదా, లేకుంటే పైసలు లేవా? పొలాల పెయింట్లేంది, ఇవాళ రేపు కైకిలు చేసేటోళ్ళు కూడా ఫంక్షన్ హాల్ అనేది చేసుకోవట్టే అని అనేరు. వీళ్ళకు పైసలు ఎందుకు లేవు? పెండ్లి పిల్లగాడు ఇద్దరు సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళే. అయితే వీళ్ళది పంజాబ్ రాష్ట్రముల్లా. అక్కడ రైతులు సెంటర్ సర్కార్ మీద నిరసనల ఆందోళన చేస్తారు కదా. అగోగా రైతులను ఆదర్శంగా తీసుకున్నారు ఈ పెండ్లి పిల్లగాడు. అన్నం పెట్టే రైతుకు హిమ్మత్ ఇచ్చేదందుకు వీళ్ళు పెండ్లిని కూడా పొలాలనే వేసుకున్నారు. నిజంగా ఏమన్నా ఆలోచన అసలు? పంట పొలాలలో లగ్గం చేసుకుని అన్నం పెట్టే నేల తల్లికి కడుపు రింపే రైతుకు గిట్ల శనార్థులు చెప్పిన ఈ జంటకు మీరు కూడా దీవెనార్థులు ఇయ్యుర్రి.